ఒక్కసారి అందరు మంచిని మంత్రులు గారు ఒక్క నిమిషం ఒక ఫోటో తీసుకున్నాం. ఓకే అండి. కొంచెం ఇక్కడ అందరికీ మరొకసారి పంచాంగం యొక్క వివరణ అనేటువంటిది ముందుగా ఉపోద్ఘాతాన్ని మనం చెప్పుకున్న తర్వాత దోషాలు ఉంటే స్వప్న దోషాలు నిస్వప్న దోషాలు ఉంటే తొలగిపోతాయి. గంగాస్నానం చేసేటువంటి ఫలితాన్ని కూడా పొందగలము, గోదానం చేసేటువంటి ఫలాన్ని కూడా పొందగలము. ఆయుష్ వృద్ధి కలుగుతుంది, శుభకరంగా సంతానం సంతృప్తంగా ఉంటుంది, ఆశను పొందగలుగుతుంటాము. ఈ పంచాంగం యొక్క వివరణను నివారణం కరణాత్కార్య సిద్ధిస్తూ వారం యొక్క పరిగణన వల్ల ఆయుష్ కలుగుతుంది. నక్షత్రం యొక్క ఫలితాన్ని వినడం వలన ఫలాన్ని వినడం వలన వ్యాధిని వృత్తిని సంవత్సరమే నెంబర్ 40 పరాభవ సంవత్సరానికి పరాభవ అంటే పరాభవ. పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు డిసిసి ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండు, మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర మనకు కావలసినటువంటి విషయాలు కానీ అన్నిట్లో ప్రభుత్వానికి అండగా ప్రజలందరూ ఉండాలని చెప్పి ఈ సంవత్సరము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అనుకుంటాం. నామ సంవత్సరం నూతన ఉగాది సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఈ పంచాంగ సేవలను ఏర్పాటు చేసుకునే విషయం సందర్భంగా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలందరికీ మనమందరం చెదుడు బాధోడుగా అనుకుంటూ ఇంకా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి ఆ భగవంతుడు సహకరించాలి. నూతన సంవత్సరం అనుకునే అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా దిగ్విజయంగా జరగాలని చెప్పి మనసా వాచ ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఆ దేవదేవుని ఆశీస్సులు మా పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుందని ఆశిస్తూ ఇస్తున్నాం. రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ, కార్మికులకు, కర్షకులకు, రైతన్నలకు, గీతన్నలకు, నేతన్నలకు, మహిళలకు అందరికీ కూడా ఈ రాష్ట్రలో నూతనంగా ఈ ఉగాది సందర్భంగా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా, అలాగే ఈ ప్రభుత్వానికి ఆ దేవదేవుడు పూర్తి బలాన్ని ఇచ్చి మంచి ఆశీర్వాదం ఇచ్చి ఇంకా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని, ప్రజలకు ఇంకా ఫలాలు అందించేటువంటి ఆశీస్సులను, అభివృద్ధి చేసేటువంటి శక్తిని ఆ దేవదేవుడు ప్రసాదించాలని ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో
ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ఈ యొక్క మా కార్మికులకందరూ కూడా మంచి పని దొరికి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ కూడా మరొకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.